పేరండి? శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు. ఎన్నాళ్ళ నుంచి సాగు చేస్తున్నారు ఈ జామ సాగు? 2020 నుంచి 2020 నుంచి. ఎన్ని ఎకరాలు అండి? మిగతాది మిగతాది పోయిన సంవత్సరం దానిమ్మడి. అది ఎన్ని ఎకరాలండి? అది ఎలా ఉందండి సాగు విధానం అయితేనేమి? తోట అయితే కొంచెం వండేక లేకపోతే బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఎకరానికి మ్యాక్సిమం ఒక 70,000 ఎకరానికి ఏగంటే ఏంటండి? ఏగా ఈ పండుగ అంటారు మామూలుగా. అదే కాటు అయితే ఆగదు, వాతావరణానికి కంట్రోల్. ఎండ కాస్తే ఏముంది కాదు, మోసకి ఎక్కడ కట్టేస్తుంది కాటు అంటే ఎక్కడ వేస్తుంది? కాయ మీద కాటు వేస్తుంది బాగానికి వచ్చే ముందు. ఉన్నప్పుడు వేయదు, బాగానికి వచ్చే ముందు కాటు వేస్తే కాయ పుచ్చు అయిపోయింది. సో అది ఏదైతే కాయ ఊడుతుందో బాగానికి వచ్చినప్పుడు కాటు వేస్తాం. కాటు వేస్తే కాయ పండేలు కాటు వేయకపోతే కాయ బాగానే ఉంటుంది. కాయ బాగానే ఉంటుంది. సైజు ఎంత సైజు పడతాయండి? సైజు వచ్చేసరికి కేజీకి బాగా కుడితే కొన్ని. ఈ తైవాన్ జామ అంటారు అదా, లేదంటే తైవాన్ జామ ఎక్కడ తీసుకొచ్చారు మొక్కలు? ఇవి సంగారెడ్డి. మొక్క ఎంత పడుతుంది? ఎకరానికి ఎన్ని మొక్కలు? ఎందుకంటే 5 ఎకరాలకి 4,000 మొక్కలు. సాగు మెలుకులు అండి, ఏ టైంలో నాటితే బెస్ట్ జామ? ఆగస్టు సెప్టెంబర్ నాటితే వర్షాకాలం. ఈ డ్రిప్ సిస్టమ్ నడిచిద్దండి వర్షాధార పంట? డ్రిప్. నీళ్లు కట్టరా? డ్రిప్ మీద వర్షాలు అయితే మొక్కలు బతకం ఎండాకాలం. డ్రిప్ ఉండి 2 రోజులు 1 రోజు నీళ్ళు వెళ్తే లేకపోతే. ఇప్పుడు ఈ గొంతు తీశారు కదా, సో ఈ గొంత ఎన్ని అడుగులు ఉంటుంది అండి? గొంత పొడవు వచ్చేలోకి 100 అడుగులు, వెలుపు వచ్చి 70 అడుగులు, లోతు 12 అడుగులు. ఇది ఎన్ని ఎకరాలకి నీళ్ళు ఇస్తారు డ్రిప్ సిస్టమ్? మనం ఒక రోజు గొంతకు 2 రోజులు పెడితే ఒక రోజు చేయని కోరుతాం. రోజుల పొద్దుగులు వస్తాయి మాట్లాడితే. ఒక మోటార్ అది 4 సంవత్సరాల వయసు కలిసి చెట్లు కదా, డ్రిప్ సిస్టమ్ ఆపిద్దండి? సరిపోతుంది. చక్కే కదా వచ్చేది దానికి. డ్రిప్ సరిపోతుంది. పడ్డ ఏర్ అనేది ఆ డ్రిప్ కానీ చుట్టాలు పెట్టింది. అందువల్ల బలం కూడా దాంట్లో రొట్టె కలుపుతారా, లేదంటే సపరేట్ డ్రిప్ లో రమ్ములో కలిపి ఎలాంటి బలం వాడతారు? నవరాటానికి చెట్టు నవరాటానికి 5 మందులు మ్యాక్సిమం రోగాలు కాన్ఫ్రాలు అది ఏదన్నా పూజ తెగులండి నాటే తెగులు దానికి యాంటీ వేయబడతారా? మామూలుగా బలం మటుకు కలుపు పట్టుకుంటున్నాం చాలా వ్యవసాయం చేస్తున్నారు. మాకు జామ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏమైనా లాభాలు ఆర్జించారా ఎకరం మీద, లేదంటే? పర్లా ఎకరానికి మ్యాక్సిమం ఆట ఒక 50,000 ఖర్చు. ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది సంవత్సరానికి? ఎకరానికి వచ్చేలాగా ఎకరానికి ఒక 20,000. ఇది టాటర్లు అయితేనేమి అంతే, ఒక 20,000 బలం అంటే మన సొంత సాగరు కదా. సొంత సైకిల్. అదే కూలీళ్ళు అయితే ఎక్కువ అవుతుంది, కానీ సొంత సాగరు కాబట్టి 72,000 అమ్మకం ఉంది. ఒక 50,000 మిగులుతుంది. మార్కెట్కి వేసుకుంటారు మీరు? ఇలా సొంతంగా కొన్ని అమ్ముతున్నాం, కొన్ని మార్కెట్కి కేజీ 15 రూపాయలు కాసుకొని పోతాయి మార్కెట్. అమ్ముకుంటేనే కొంచెం డబ్బులు వస్తుంటాయి సొంతంగా అమ్ముకుంటే. ఒకసారి 10 రూపాయలు కూడా వేయాల్సి వస్తుంది. డిసెంబర్ నెలలో కాయలు బాగా వచ్చినప్పుడు 10 కూడా వేయాల్సి వస్తుంది. మొత్తంగా 4 ఎకరాలు. సో ఎలాంటి ముందు జాములు ఎలాంటి మెలకువలు తీసుకోవాలండి నాటి కాంచి కూడా? నాటి కాంచి పెద్ద మందులే, నార్మల్ మందులు, ఏ మందులు కొట్టేది పెద్ద అలాంటి నార్మల్ మందులు కదా, కాస్ట్ మందులు అవసరం. వ్యవసాయ పద్ధతులు ఎలాంటివి చేస్తారు? వ్యవసాయం అంటే ఎప్పుడెప్పుడు మొక్క నాటి కాంచి కదా గడ్డి పెట్టినప్పుడు ట్రాక్టర్ గొర్రుకున్నది సరిపోతుంది. మరి అది పాదుల్లో తీయలేదు, పాదుల్లో కలుపు తీసుకోవాలి. మరి కలుపు తీయడం కొంచెం కొద్ది మొక్క అప్పుడు గడ్డి మందు కొట్టుకోవడం, గడ్డి మందు మరీ కొట్టుకున్నప్పుడు పెద్ద మొక్కలైనా కూడా కలుపు మందు కొడుతుంటారు. మందు కొడుతుంటాయి. చెట్ల దాని కొట్టుకోవాలి, చెట్ల తగిలితే కాయలు మారిపోతాయి, మచ్చలు పెద్ద గాలి లేకుండా చూసి అదే గన్ను ఛార్జింగ్ పంపు కొట్టుకుంటే కాయలు. ఎలా సేద్యం ఎలా అండి? మొక్కకి ఎంత గ్యాప్ ఉండాలా? మొక్కకి 6 అడుగులు గ్యాప్. మా కాడైతే 5 సంవత్సరాలకి చెట్టు ఫెయిల్ అయిపోతుంది. నేల ఏరి నేల అవుతుంటే మా నేల తేడా ఏమో కానీ కోరినలో ఎక్కువ మొక్క అందువల్ల 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకి తీసేస్తాను. 4 సంవత్సరాలకే అప్పుడేం లాస్ రాదా అండి? లాస్ అయింది, మళ్ళీ కొత్త పైరు వేసుకోవాలి. కొత్త పైరు. 8 ఎకరాలు జామ వేసి మళ్ళీ పీకారా ఏమన్నా? 5 ఎకరాలు వేసింది. 5 ఎకరాలు 5 ఎకరాల్లో 2.5 పీకాం. పీకి 2.5 ఉంది. ఈ 7 బాగా విపరీతంగా వచ్చింది. అమ్మే పాటు కాదు.
ఎందుకు పీకారండి? అవి కూడా కాయకనే కాయకట్టు ఒక చెట్టు యావరేజ్ ఎన్ని కాయలు కాసింది? వచ్చేది కాకపోతే 200 కాయలు కాదు, 150 నుంచి 200 కాదు. ఒక చెట్టుకు వచ్చేసి సంవత్సరం మీద 2 సీజన్లు కాదు. సంవత్సరం మీద 2 సీజన్లు, 2 సార్లు. ఎప్పుడెప్పుడు కాస్తాయి జామ? జూన్లో మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లో వస్తాయి. 400 కాయ కాసింది ఒక చెట్టు. 2 పండ్ల మీదనే 150 నుంచి 200 వచ్చేది. 2 పంటల మీద 150. ఒకసారి కానీ కాయవు. మరి దానికి బలం మందులు బాగా పెడుతున్నారు కదా, ఇప్పుడు మరి పూత మందులు అలాంటివి కొడితే ఎక్కువ పూత వచ్చేసి కాయలు కాస్తాయి. మరీ ఎక్కువ ఉంది, దాన్ని తగ్గట్టే తీసుకోవడం. చెట్టు ఎక్కువ అన్ని వేసిన చెట్టు ఆగొద్దు. చెట్టు ఆగేది ఉందండి. ఇప్పుడు విరిగిపోతాయి, కొమ్మలు విరిగిపోతాయి. 4 నెలల కాలం చెట్టు ఉందా, చెట్టు ఆగదు, విరిగిపోవు. 5 సంవత్సరాలు ఏజే కదా. 5 సంవత్సరాలు ఏదైనా చెట్టు 150 అంటే ఎక్కువ. అంటే ఒకసారి అన్ని పడవు కదా, నార్మల్గా 1 నెల రోజులు పడుతుంది. ముందు వచ్చినట్టు ఇప్పుడు కోసుకుంటాం 2 రోజులు 3 రోజులు. అందువల్ల నీకు అన్ని ఒకసారి 2 కాయలు పడితే చెట్లు ఉండవు. మొక్కలు అట్టాక ఫస్ట్ వచ్చే కాపు కూడా పోయాల్సిందేనా? లేదా సంవత్సరానికి వస్తాయి కాపు, 6 నెలలకు వస్తాయి. గిల్లేసుకోవాలి లేదా చెట్టు పెగలు. ఎందుకు గిల్లాలి అసలు అట్లా? గిల్లపోతే చెట్లు పెగలు అని ఏంటంటే మొక్క కానీ అంటారు కదా, ఏమంటే కాపాడు. అవి గిల్లపోతే చెట్లు పెగలు. కొమ్మలు కటింగ్ ఏమైనా ఉంటుందా? కొమ్మ 6 నెలలు ఒకసారి 2 సార్లు కొమ్మ కట్ చేయాలి. అంటే పుట్ట కట్టలాగా ఎట్లా కోసం జాన ఇప్పుడు కింద పడి తిరిగి కట్ చేయకపోతే కాపాడు అనుకూలంగా వాడి కొమ్మలు కటింగ్ అది కూడా కట్ చేయగా మరి కట్టే మీరు సొంతం చేసుకుంటారా? ఎక్కువ సొంతం పెట్టుకుని మా దగ్గర మనిషి పెట్టుకుని చివర్లు కట్ చేసుకుంటాం. కూలీలు పెడితే అవి ఎకరానికి 3000 4000. పంగ పెట్టడానికి ఏమన్నా ఇంకేం అవసరం లేదు, అవి పెడుతుంటాయి. కొమ్మ కట్ చేసే కిట్టినప్పుడల్లా 2-3 కొమ్మలు వస్తుంటాయి. మరి కరెంట్ ఎలా అండి? మరి ఇప్పుడు 24 గంటలు పగులే నైట్ కూడా పెట్టేది. సో ఉదయం కానీ దాకా కరెంట్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ. సో అందుకని చెప్పేసి ఇది లోతు 12 అడుగులు అయినా సరే, 2 అయినా సరే, 8 ఎకరాలకు గీయ నీళ్ళు సరిపోతుంది. అంటే రోజు పెట్టి పని, రోజు మరి రోజు ఒక రోజు అంటే 4 ఎకరాలకి వస్తాయి. రోజు 4 ఎకరాలు, రోజు 4 ఎకరాలు. 4 గంటలు ఒకవైపు, 4 గంటలు ఒకవైపు. దీంట్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పక్కన బోర్ నుంచి దీంట్లో వేసి దీంట్లో నుంచి మళ్ళీ ఎన్ని మోటార్లు పెట్టారు? బోరు అదొకటి ఇదొకటి 2 బోర్లు. 2 పూటలు పెడితే కొంత నీళ్ళు. రోజున్నర 15 గంటలకి ఇది కొంత నీళ్ళు. 9 గంటలు వస్తాయి.